నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. స్మార్ట్ ఫోన్లతో కూడా కుట్ర ఎలా చేయొచ్చు? చైనా దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. అంటే పక్కోడు దేశంలో ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంటే ససేమిరా ఆ డెవలప్మెంట్కి మన వాళ్ళు ఎవరు సహకరించడానికి వీల్లేదు. అందుకని ఒక 300 మంది చైనీస్ ఇంజనీర్స్ని చెన్నైలోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ నుంచి వెనక్కి రమ్మని చైనా ఆదేశాలు అంది. అయితే యాపిల్ కానీ ఫాక్స్కాన్ కానీ ఇంతవరకు దీని మీద అధికారికంగా స్పందించలేదు. బట్ దే హ్యావ్ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ చైనా. ఇప్పుడు మిగిలింది ఎవరంటే ఫాక్స్కాన్ ఫెసిలిటీలో, ఐఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్ ఫెసిలిటీలో మిగిలింది ఎవరంటే కేవలం తైవాన్కి చెందిన సపోర్టింగ్ స్టాఫ్ మిగిలారు. నో హౌ టెక్నాలజీ, అలాగే అడ్వాన్స్మెంట్ ఇన్ ఈ ఐఫోన్స్ టెక్నాలజీ, వీటికి సంబంధించి ఎక్స్పర్టైజ్ ఉన్న 300 మంది ఇంజనీర్లు వెనక్కి పిలిపించుకుందంటే చైనా కుట్ర అక్కడే బయటపడుతోంది. ప్రత్యేకించి సౌత్ ఈస్ట్ ఏషియాలో, అలాగే అంతకుమించి భారతదేశంలో చైనాకు సంబంధించిన ఎక్స్పర్టైజ్ ఏది ఉండటానికి లేదు. వాళ్ళందరినీ వెనక్కి పిలిపించేయండి. గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అలాగే ఇటు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, వీటన్నిటిలో కూడా ఏంటంటే చాలా కీ ప్లేయర్గా మారింది చైనా. ఎక్కడ కనపడదు, పైకి కనపడదు, కానీ చాలా కీ ప్లేయర్. సో ఎవరికైనా వెనక నుంచి సపోర్ట్ చేయటం, పాకిస్తాన్ ఏమో తన లాబొరేటరీ లాగా ఉపయోగించుకుని తన ఆయుధాలు ఇచ్చి పాకిస్తాన్ ద్వారా మనకి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ దీపావళి టపాకాయలని మన మీద పంపించడం, అవి ఫెయిల్ అవ్వటం, కింద పట్టడం, పరువు పోవటం అన్నీ ఒకేసారి అయిపోయినాయి చైనాకి. ఇక తట్టుకోలేకపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా 2 రంగాల్లో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళని మనం అభినందించి తీరాలి. ఒకటి ఇన్ఫ్రా రంగం, డ్యాములు కట్టడం కానీ, పోర్ట్లు కట్టడం కానీ, అలాగే రోడ్ లేయింగ్ అక్రాస్ డిఫికల్ట్ టెరైన్స్, పర్వత ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ, అతి పెద్ద డ్యాములు కట్టడంలో కానీ, ఎయిర్పోర్ట్లు కట్టడంలో కానీ వాళ్ళని కొట్టినోళ్ళు లేరు. అండ్ అలాగే ఐటీలో కూడా నిష్ణాతులు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, ఫాక్స్కాన్ ఫెసిలిటీ ద్వారా యాపిల్ i17 ఫోన్ల తయారీ ప్రస్తుతం భారతదేశం చెన్నైలో జరుగుతుంది. ఓవర్ నైట్ వాళ్ళకి ఫోన్లు వచ్చినాయి. 2 నెలల నుంచి, ఇదిగో ఇవాళ మా అయ్యకు బాగలేదు, మా అమ్మకు బాగలేదు, మా తాతకు బాగలేదు, ఇలా ఏదో ఒక కారణం చెప్పేసి వెళ్ళిపోతున్నారట. దాదాపు 300 మంది ఇంజనీర్లు వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇక్కడ ఫాక్స్కాన్ ఫెసిలిటీలో వాళ్ళకి అసలు విషయం అర్థం కాల. ఓహో, చైనా విడ్రా చేసుకుంటాం తన స్టాఫ్ని. భారతదేశానికి ఈ టెక్నాలజీ ఉండకూడదు. చైనా కడుపు మంట ఏ స్థాయికి వెళ్ళిందంటే కడుపులో కారం వేసుకొని మరీ భారత్కు సంబంధించిన విషయాల్లో వ్యవహరిస్తుంది. పాకిస్తాన్కి సహకారం, బంగ్లాదేశ్కి సహకారం, ఉగ్రవాదులకు సహకారం, ఫండింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అలాగే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా ఒక నెగిటివ్ నెరేటివ్ బిల్డ్ చేయడం. సరే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళు చైనా అడ్డుకోవచ్చు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళని ఎవరు కాదనలేరు కదా. బేసిక్గా ఏంటంటే చైనా మొత్తానికి ఏంటంటే నెంబర్ 1గా ఉండాలి ఈ రీజియన్లో, ఏషియన్ రీజియన్లో. ఉండండి, ఆల్రెడీ యువర్ నెంబర్ 1గా ఉండండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అవతల వాడు డెవలప్ కాకూడదు. నేను నెంబర్ 1గా ఉండాలి అనుకోవడం తప్పలేదు, బట్ అవతల వాడు డెవలప్ కాకూడదు అని ఒక దుర్మార్గమైన వ్యవహారం. ఇన్ఫ్యాక్ట్ బ్లూంబర్గ్ ఒక రిపోర్ట్ వచ్చింది, ఫాక్స్కాన్ రికాల్ చేసింది చైనా స్టాఫ్ అందరినీ, యాపిల్స్ లోకల్ ఎక్స్పాన్షన్ ఫేసెస్ సెట్ బ్యాక్ అని. ఏమీ సెట్ బ్యాక్ కాల. 100 కోటి దరిద్రాలకు 100 కోటి చైనాలకి అనంతకోటి భారతదేశాలు ఉంటాయి. అంటే ఇది ఉదాహరణ అన్నమాట, కంపారిజను. చైనా దరిద్రం అయితే భారతదేశం అవకాశం. సో ఉపాయం. సో ఫాక్స్కాన్ ఏంటి, ఇంకో ఉపాయం వెతుక్కుంది. ఎలా వెతుక్కుంది, మొత్తం $1.5 బిలియన్ ఇండియాలో పంప్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఉపాయం వెతుక్కుంది. ఎలా, ఇది మనకి ఇంటర్నేషనల్ మీడియా వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే చైనా మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంది యాపిల్కి. సో చైనా ఏంటి, పక్క దేశాల్లో యాపిల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయట్లా, వాళ్ళ ఇంజనీర్స్ని పంపించట్లేదు, ఉన్నోళ్ళని వెనక్కి పిలిపించేస్తుంది, ఇక మీద ఇంకా మరీ కట్టడి చేస్తుంది. సో యాపిల్ హ్యాస్ అనదర్ వ్యూ. ఏం చేసింది, కీ సప్లయర్, యాపిల్స్ కీ సప్లయర్ ఎవరున్నారు, ఫాక్స్కాన్. వాళ్ళు $1.5 బిలియన్ వాళ్ళ ఇండియా సబ్సిడరీ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడంటే ఎకనామిక్ టైమ్స్ ఈ కథనం రాసుకుంటూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి సబ్సిడీలు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ ఆహ్వానిస్తుంది. కాబట్టి యాపిల్ సబ్సిడరీ అయిన ఫాక్స్కాన్ ఇక్కడ వాళ్ళ ఇంకో సబ్సిడరీ ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలా రూట్ అవుతోంది అది కూడా చాలా డీటెయిల్గా ఎకనామిక్ టైమ్స్ రాసింది. సింగపూర్ బేస్డ్ సబ్సిడరీ ఫాక్స్కాన్ వాళ్ళది.
మొత్తం 12.7 బిలియన్ షేర్స్ కొంది యూజాన్ టెక్నాలజీ ఇండియాలో. కొని అది స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ని తయారు చేస్తుంది ఇక్కడ. సరిపోలా? చైనా నువ్వు కుట్ర చేస్తే దానికి ఈయన దగ్గర దాని విరుగుళ్ళు ఉన్నాయి, నువ్వు చేతబడి చేస్తే ఈయన విరుగుడు చేయగలడు. జీ జిన్పింగ్ ప్రస్తుతం నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇంకా ఎవరికి తెలియదు ప్రపంచానికి. మీరు అఫీషియల్గా రిలీజ్ ఇస్తే తప్పించి మీరు ఫలానా చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో లేకపోతే మిమ్మల్ని పార్టీ నుంచి గెంటేశారు ఇలాంటి వివరాలు మాకు తెలియవు. సో అది ఎలాగో అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 12.7 బిలియన్ షేర్స్ యూజాన్ టెక్నాలజీ ఇండియా ద్వారా పంప్ చేయటం అనమాట. పంప్ చేస్తే ఇప్పుడు అదేం చేస్తుంది యూజాన్ టెక్నాలజీ? స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ని తమిళనాడులో తయారు చేయబోతోంది. ఏ ఫెసిలిటీ నుంచి అయితే చైనా 300 మంది ఇంజనీర్లను వెనక్కి పిలిపించుకుందో అదే ఫెసిలిటీలో లేకపోతే దగ్గరలోనే మొత్తానికి తమిళనాడు రాష్ట్రంలోనే ఇది రాబోతోందనమాట, స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్. దీన్ని యాపిల్స్ బ్రాడర్ చైనా +1 యాపిల్స్ బ్రాడర్ చైనా +1 అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పైవట్, దాంతో వాళ్ళు ఇప్పటిదాకా ఏం చేసుకుంటూ వచ్చారో మనం చూసాం ప్రపంచం మొత్తం మీద. తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ జైంట్ అయిన ఈ ఫాక్స్కాన్ అనేది తైవాన్స్ ఎలక్ట్రానిక్స్ జైంట్, వాళ్ళు $1.5 బిలియన్ ఇండియా యూనిట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకి దీని నుంచి రూటెడ్ త్రూ యూజాన్ టెక్నాలజీ ఇండియా, దాని నుంచి వస్తుంది. సింగపూర్ బేస్డ్ సబ్సిడీ నుంచి ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత యూజాన్ టెక్నాలజీ ఇండియాలో ఈ $12.7 బిలియన్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ తయారవుతాయి ఇక్కడ. సిగ్నిఫికెంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, సిగ్నిఫికెంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్, ఇంత భారీ ఎత్తున నిధులు భారతదేశానికి తరలి వస్తున్నాయంటే, ఇన్వెస్ట్మెంట్, నిధులు ఇన్ ది సెన్స్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి తరలి వస్తుందంటే దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేసి ఉంటుంది భారతదేశం, ఒక మాట గమనించాలి. యాపిల్ CEO ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ఐఫోన్స్ సోల్డ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ విల్ సూన్ బి మార్క్డ్ మేడ్ ఇన్ ఇండియా యాజ్ సైటెడ్ బై ఈటీ. ఎకనామిక్ టైమ్స్ రాసిన కథనంలో వాళ్ళు యాపిల్ CEO టిమ్ కుక్స్ని ఉటంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యని వాళ్ళు ప్రస్తావన చేశారు. యునైటెడ్ స్టేట్స్లో రాబోయే రోజుల్లో అమ్ముడుపోయే ఐఫోన్స్, మెజారిటీ ఐఫోన్స్ అవి మేడ్ ఇన్ ఇండియా మార్క్ తోటి అక్కడ అమ్ముడుపోతాయి. ఇది మనకి ప్రైడ్. ఈ ప్రైడ్ తీసుకొచ్చిన ఆయన ఈయన. అంటే చైనా నువ్వు దుర్మార్గం చేస్తే, లేదు మాకు ఇంకో మార్గం ఉంది, నువ్వు బైపాస్లో వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తే మేము ఔటర్ రింగ్ రోడ్లోంచి ఆల్రెడీ నిన్ను బైపాస్ చేసి వెళ్ళిపోయాం అని ఈయన చెప్పకనే చెప్పారు. మన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అందిస్తున్న సపోర్ట్, ఇండస్ట్రీకి ప్రభుత్వం అందిస్తున్న సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సెంటివ్స్, సబ్సిడీసు, ఇవన్నీ దే హ్యావ్ ప్రాంప్టెడ్ ఫాక్స్కాన్ టు పుట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ భారతదేశంలో త్రూ దేర్ సింగపూర్ సబ్సిడరీ. $12.57 బిలియన్ షేర్స్ వాళ్ళు కొన్నారు అంటే యూజాన్ టెక్నాలజీ ఇండియాలో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇది ఇంకా ఉంచితే చైనా ఎందుకు ఇలా చేస్తోంది, ఎందుకు ఇంత రిజిడ్గా చేస్తుందంటే, రైజింగ్ జియో పొలిటికల్ అండ్ టారిఫ్ టెన్షన్స్ చైనాని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జియో పొలిటికల్ అఫైర్స్లో చైనా రోల్ టైమ్ అండ్ అగైన్ ఎక్స్పోజ్ అయిపోతుంది. వాళ్ళ న్యూడిటీని, చైనా న్యూడిటీని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఏ దేశం పడితే ఆ దేశం ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. వాళ్ళ డబల్ స్టాండర్డ్స్, పాకిస్తాన్ భుజం మించి వాళ్ళు పేరుస్తున్న తుపాకులు, ఈ వ్యవహారం, పాకిస్తాన్ని వాళ్ళ ప్రయోగశాలగా, ఆయుధాల ప్రయోగశాలగా మార్చుకోవటం, పాకిస్తాన్కి 2015 నుంచి అంటగట్టిన దాదాపు $8.7 బిలియన్ వర్త్ చేసే ఆయుధాలు అవి ఫ్యూటైల్ అవటం, విఫలం అవటం, ఇవన్నీ చైనాకు వర్రీ తెచ్చినాయి. దరిమిలా ఏం చేసింది చైనా, ఇలా కాదు, భారతదేశంలో ఫాక్స్కాన్లో ఐఫోన్లు తయారవుతున్నాయి కదా, iPhone 17 తయారవ్వాలి కదా, దెబ్బ కొడదాం అనుకుంది. దెబ్బ కొట్టేసింది. 300 మంది ఇంజనీర్లు వెళ్ళిపోయారు. ఏ మాట కామాట ఒక్కొక్కళ్ళు కూడా అసలు కత్తి లాంటి ఇంజనీర్లు అని చెప్పాలి, అంత ఎక్స్పర్టైజ్ ఉంది. వాళ్ళేం చేస్తారు పాపం, వాళ్ళ ప్రభుత్వం ఆదిస్తే వెనక్కి వెళ్ళిపోవాలి. యాపిల్కి ఇది సెట్ బ్యాకే. కానీ ఈ సెట్ బ్యాక్ని యాపిల్ ఎలా ఓవర్కమ్ చేసింది, వాళ్ళ ఫాక్స్కాన్ ద్వారా చెప్పి సింగపూర్లో ఉన్న ఫాక్స్కాన్ సబ్సిడరీ ద్వారా ఇండియాలో ఉన్న యూజాన్ టెక్నాలజీ ఇండియాలో 12.7 బిలియన్ షేర్స్ కొన్నారు. అది మేజర్ ఇన్వెస్ట్మెంట్. అది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇక్కడ తయారవుతాయి. ఇది కేవలం స్మార్ట్ ఫోన్స్కే లిమిట్ కావట్లా. చైనా ఒక రకంగా మనకి మేలు చేసింది అనాలి. ఏది, ఆ 300 మంది ఇంజనీర్లు వెనక్కి తీసుకెళ్ళి, లేకపోతే ఉత్తిన ఆ స్మార్ట్ ఫోన్లు తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ ఫాక్స్కాన్ అంటూ ఉండి, సాయంత్రం కానీ చప్పట్లు కొట్టుకొని ఇవాళ మేము ఇన్ని తయారు చేసాం, ఇదిగో
మొత్తం ప్రపంచ ఉత్పత్తుల్లో మాకు 36% ఉందని చెప్పుకొని భుజం తరుచుకోవడానికి ఉపయోగపడింది. కానీ ఈ మూవ్ కారణంగా చైనా ఒక దారి మూసేస్తే మనకి 15 దారులు మనకి ఓపెన్ అయినాయి, 15 డోర్స్ ఓపెన్ అయినాయి. అది కంపెనీ లాస్ట్ వీకే ఒక అప్రూవల్ వాళ్ళకి లభించింది టు సెటప్ ఎ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ నార్దర్న్ ఇండియా. ఇది సదర్న్ ఇండియాలో, చెన్నైలో ఇది చేసి ఏది ఫాక్స్కాన్కి అనుబంధ విభాగమైన యుజామ్ టెక్నాలజీ ఇండియాలో $12.7 బిలియన్ షేర్స్ కొన్న తర్వాత అక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారవుతాయి. నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేయబోతున్నారంటే సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టబోతున్నారు. యాజ్ పర్ ఏ గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్, ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ఇచ్చిన రిలీజే, ఈ ప్రాజెక్ట్ మొత్తం 3,700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అంటే $432 మిలియన్ ఇన్వెస్ట్మెంట్. ప్రొడక్షన్ టార్గెట్స్ వచ్చేప్పటికీ 36 మిలియన్ డిస్ప్లే డ్రైవర్ చిప్ యూనిట్స్ పర్ మంత్, నెలకి 36 మిలియన్ డిస్ప్లే డ్రైవర్ చిప్లను తయారు చేయబోతున్నారు ఇక్కడికి. ఇదంతా ఏంటంటే వేటేట్ని సపోర్ట్ చేస్తాయి ఈ సెమీ కండక్టర్స్ అంటే మొబైల్ ఫోన్స్ని, ఆటోమోటివ్, ల్యాప్టాప్స్ వీటన్నిటికీ సపోర్ట్ చేసే వ్యవస్థ అటు ఉత్తర భారతదేశంలో తయారు కాబోతుంది. సరే, ఇది మొత్తానికి ఏంటంటే కీ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా భారత్ మారబోతోంది ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే. దానికి ఇవన్నీ మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పెట్టడం వల్ల ఇన్వెస్టర్స్ వస్తున్నారు నిదానంగా. చైనా ఒకవైపు దెబ్బతీయాలని చూస్తే మనం 4 వైపుల నుంచి బలపడుతూ వస్తున్నాం, మనం మరింత మైటీగా అవుతున్నాం. అది ఫాక్స్కాన్స్ ప్రొయాక్టివ్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని బట్టి మనకు అర్థమైతే ఏంటంటే ఇండియా ప్రొఫైలు రైజింగ్ ప్రొఫైల్ కాబోతుంది గ్లోబల్లా, కేవలం ఏషియా మొత్తం మీద గ్లోబల్గా. ఈరోజు ఈ ఎఫర్ట్ వల్ల రేపు యునైటెడ్ స్టేట్స్లో మేడ్ ఇన్ ఇండియా 4 తోటి యాపిల్ ఫోన్లు కొనుక్కునే రోజులు రాబోతున్నాయి. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అయితే ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి, ట్రంప్ ఏమన్నారంటే యాపిల్ మూవ్స్ చూసిన తర్వాత, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ బిల్డింగ్ ఇన్ ఇండియా, వీ వాంట్ యూ టు బిల్డ్ హియర్. యాపిల్ మీద ఆయన ఒత్తిడి అయింది. ప్రపంచంలో ఏ ఒక్కడు బతకూడదు, నేను మాత్రమే బిజినెస్ చేయాలి, నా డాలరే మొత్తం ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతంగా ఉండాలి. సరే, ఆయన బిజినెస్ చేయాలి, ఆయన డాలర్ పెరగాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఆయన డాలర్ మాత్రమే పెరగాలి, ఆయన బిజినెస్ మాత్రమే పెరగాలి, మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోవాలనే ధోరణిలో ట్రంప్ చేస్తున్న వ్యవహారం మనకు కొంత ఇబ్బందికరంగా మారచ్చు. కానీ వెరాజ్ ఫాక్స్కాన్ హ్యాస్ ఆల్రెడీ డైరెక్టెడ్ ఇట్స్ సబ్సిడరీ టు పర్చేస్ 12.7 బిలియన్ షేర్స్ ఇన్ యుజాన్ ఇండియా. సో మొత్తానికి స్మార్ట్ ఫోన్లు తయారవుతున్నాయి, స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ తయారవుతున్నాయి, మొబైల్స్లోనూ ల్యాప్టాప్స్లోనూ ఉపయోగించే సెమీ కండక్టర్స్ ఇక్కడే తయారు కాబోతున్నాయి. అండ్ దాని టార్గెట్ చూసినా కూడా మనకి ముచ్చటేస్తుంది. నెలకి 36 మిలియన్ డిస్ప్లే డ్రైవర్ చిప్స్ని వాళ్ళు తయారు చేయబోతున్నారు. సో చైనా ఒక విషయం ఆలోచించాలి. ఇంకా ఈ ఎకనామిక్ టైమ్స్ ఏం రాసిందంటే, ది మొమెంటమ్ బిహైండ్ ఇండియాస్ ఎలక్ట్రానిక్ పుష్ అపియర్స్ అన్స్టాపబుల్ విత్ ఫాక్స్కాన్ అండ్ యాపిల్ ఎట్ ది ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎవడు ఎన్ని అధవేషాలు వేసినా చైనా లాంటి వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మన వేగాన్ని దూకుడిని ఎవ్వడు ఆపలేడు, ఇది అన్స్టాపబుల్ అని చెప్పేసి చాలా బలంగా, ప్రత్యేకించి యాపిల్ కానీ ఫాక్స్కాన్ కానీ చాలా దృఢంగా ఉన్నాయి. సో మనం ఏంటంటే కంక్లూడింగ్లో మనం ఒక విషయం మాత్రం చెప్పాలి, చైనాకి ధన్యవాదాలు చెప్పాలి. మీరు చేసిన ఎదవ పని వల్ల మాకు కొత్త ఇన్వెస్ట్మెంట్ వస్తుంది భారతదేశానికి, మేము మరింతగా వృద్ధి చెందబోతున్నాం. అండ్ రిమెంబర్, చైనా యూఎస్లో మేడ్ ఇన్ ఇండియా 4 తోటి ఐఫోన్లో అమ్మబోతున్నారు త్వరలోనే.